రఘువరన్ బీటెక్ సినిమా ఒక సీను సంభాషణ. నిరుద్యోగి అయిన రఘువరన్కు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ సివిల్ ఇంజనీరుగా ఉద్యోగం ఇవ్వగా ప్రభుత్వము పేదలకు కట్టించి ఇవ్వదలచిన ప్రాజెక్టును తమ కంపెనీకి ఆ ప్రాజెక్టు రాలేదని వేరొక కంపెనీ యజమాని కుమారుడు అమితాష్ ప్రధాన్ రఘువరన్ను బెదిరించగా ఈ క్రింది విధముగా ఘాటుగా సమాధానము మరొకసారి వినండి. 5 10 పడేస్తాను లేదంటే అని అమితాష్ ప్రధాన్ అనగా ధనుష్ ఇలా అంటాడు. ఏరా వెర్రివాడా, కంపెనీకు ఏం పీకుతావురా? ఎటువంటి కష్టము పడకుండా అసలు ఏ అర్హత లేకపోయినా మీ నాన్న ఉన్నోడు అని ఒకే ఒక కారణంగా చెమట కూడా పట్టకుండా ఎండీ చైర్లో కూర్చున్న నీకే ఇంత పొగరు ఉంటే అమ్మా నాన్న స్కూలు ఫీజు కట్టుటకు తిప్పలు పడితే ఎల్కేజీ నుండి 10th వరకు కష్టపడి చదివి పాస్ అయితే ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూపులు వదిలేసి ఎంపీసీ చదివితే గాని ఇంజనీరు అవలేవని చెప్తే కష్టమైనా సరే అదే గ్రూపు సెలెక్ట్ చేసుకుని కష్టపడి ఫిజిక్స్కు ఓ ట్యూషన్, కెమిస్ట్రీకి ఓ ట్యూషన్, మ్యాథ్స్కి ఓ ట్యూషన్ అని రోడ్లు పట్టుకుని తిరిగితే ఫీజులు కట్టాలని అమ్మా నాన్నలను హింస పెట్టి ఇంటర్ బోర్డు ఎగ్జామ్ పాస్ అవ్వడానికి ఫ్లాస్కులో టీ పెట్టుకుని కష్టపడి చదివి అలారం పెట్టుకుని తెల్లవారి లేచి మరలా చదివి తీరా పాస్ అయిన తర్వాత ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అప్పటికీ సరైన ర్యాంక్ రాకపోతే అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీటు సంపాదించి తెలుగు మీడియం నుండి వచ్చిన నాకు ఇంగ్లీషు అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4వ సంవత్సరం వరకు ఉన్న అరియర్స్ అన్నీ 4th ఇయర్లో ఒకేసారి క్లియర్ చేసి సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగం లేని ఎదవా అని నీచంగా మాట్లాడుతున్నా లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీసు పిచ్చి కుక్కలా 4 సంవత్సరాలుగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగా అని మా నాన్న తిడుతున్నా ఒక్కో మెతుకు గొంతులో ముల్లులా గుచ్చుకుంటున్నా మింగలేక కక్కలేక చస్తూ బ్రతుకుతున్నా నాకు ఎవరో మహానుభావుడు మంచి మనసుతో అవకాశమిస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్న నీ ఇలాంటి బేవార్సుగాన్ని ఎదిరించి ఈరోజు నీ ముందు నిల్చుని మాట్లాడుతున్న ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ని నాకెంత పొగరుండాలిరా అని ధనుష్ నిరుద్యోగి యొక్క పాటలు ఎమోషనల్గా వివరించి నిరుద్యోగులకు మంచి జరగాలని వివరించిన ధనుష్కు అభినందనలు. ఇది నిరుద్యోగులకు అంకితం. ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.